ఎవరంత తొందరగా వచ్చే అవకాశం లేదు. ఎందుకు కొండకి ఆనుకుని ఉన్నది, గేటు దానికి ఆనుకుని ఉన్నది. ఒక 200 మీటర్లు కొండకి దీనికి ఉన్నది అంతే. ఇంటి బ్యాక్ సైడ్ వాళ్ళ నాన్నగారి ఇల్లు. ఇది పశుశాల ఆ ఇల్లు. యాక్చువల్గా ఆ కాలంలో వాళ్ళు ఆ ఇంటిని ఆ పశుశాలని ఏంటంటే ఆ పశువులు ఉండేవి ఆ కాలంలో 60 సంవత్సరాల క్రితం. మీటింగ్లు వాటికి ఏర్పాటు చేసుకునేవారు. పెద్ద ప్లేస్ విశాలంగా చెప్పాను కదా. అదే ల్యాండ్ కానీ ఇప్పుడు ఉంటే మాత్రం ఈ విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు లాంటి ప్లేసులు అయితే కోట్ల పల్లిగా వస్తుంది. అంత పెద్ద ల్యాండ్ అది వాళ్ళ నాన్న ఇచ్చేసాడు. అప్పుడు బ్రిటిష్ వారు స్వతంత్రం ఇచ్చి ఇండియాకి కేవలం 11 సంవత్సరాలు ఎంత అవుతుంది అంతే. సెల్ ఫోన్లు, ల్యాండ్ లైన్లు లాంటివి లేవు. ఇతను ఏం చేశాడంటే వెళ్ళి మళ్ళా చెక్ చేశాడు. అక్కడ ఇంకొక 2 పెట్లు కనిపించాయి. అవి జాగ్రత్తగా గుడ్డ కప్పేసి తీసుకొచ్చి ఇంట్లో చూపించి ఓపెన్ చేశాడు. సేమ్ అలాగే ఉన్నాయి అందులో కూడా. ఈసారి ఓ దాంట్లో అయితే రత్నాలతో పాటు డైమండ్ కూడా ఉన్నది. డైమండ్ ఉంది. ఇద్దరు షాక్. ఏంటని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే కాసేపు వెయిట్ చేశాడు. బయటికి వెళ్ళి చెక్ చేశాడు. వాళ్ళు లేరు. లోపలికి వచ్చాడు. పశుశాలలోకి ఏంటంటే పాతకాలం లాంటి గుణపు పార ఉన్నది ఆ మూల. ఈ పేడలు తీసుకున్న వాటికి వాడుతుంటారు కదా అలాంటిది. ఆ గుణపను గట్ట క్లీన్ చేసి తీసుకొచ్చి ఈ పెంకులను జాగ్రత్త తీసాడు. ఆ ప్లేస్ కన్నం పడిన ఎక్కడ పోయి పడ్డా కన్నం ప్లేస్ కొద్ది శ్రమతోటే తీసాడు. అతనికి పెద్ద పెద్ద లోపల వచ్చాడు పెట్టెలు లాంటివి దొరికాయి వరుస పెట్టి. క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత ఒకసారి చెప్తాను వినండి తర్వాత.